సమీర్ ఒక ఫేమస్ ఆథర్. అతని స్పెషాలిటీ హర్రర్ నావెల్స్. అతని హర్రర్ నావెల్స్ చదివిన ప్రతి ఒక్కరికి చెమటలు పట్టాల్సిందే. సినిమా హీరోలకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సమీర్కి. ప్రతిరోజు వందల కొద్ది ఫ్యాన్ మెయిల్స్ అతనికి వస్తాయి. ఫ్యాన్ మెయిల్స్తో పాటు కొంతమంది ఫ్యాన్స్ తాము సొంతగా రాసిన స్క్రిప్ట్లని కూడా సమీర్కి పంపేవాళ్ళు. సమీర్ వాళ్ళని సపోర్ట్ చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా స్క్రిప్ట్లు పంపేవాళ్ళు. ఎంత బిజీగా ఉన్నా సరే సమీర్ మాత్రం తన ఫ్యాన్ మెయిల్స్ అన్నిటిని చదివేవాడు. ముఖ్యంగా తన ఫ్యాన్స్ పంపించే స్క్రిప్ట్స్ని ఒక్కటి కూడా వదలకుండా చదివేవాడు. అలా ఒకరోజు సమీర్కి ది ఎండింగ్ అనే టైటిల్తో ఒక ఫ్యాన్ పంపిన స్క్రిప్ట్ వచ్చింది. బాగా లేట్ అయింది, అయినా సరే రోజు భోజనం చేశాక ఏదో ఒక బుక్ చదవటం సమీర్కి అలవాటు. ఈరోజు ఫ్యాన్ పంపిన హర్రర్ స్క్రిప్ట్ చదువుదామని డిసైడ్ అయ్యి దాన్ని చదవటం మొదలుపెట్టాడు. రాజు, శ్రీను, సాయి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర ఉన్నారంటే ఏదో ఒక డిబేట్ జరుగుతూనే ఉంటుంది. చుట్టుపక్కల పరిసరాలు మర్చిపోయి పాలిటిక్స్, మూవీస్, సైన్స్, స్పోర్ట్స్ ఇలా ఏదో ఒక దాని మీద ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. అలా ఒకరోజు ముగ్గురు విజయవాడ నుంచి ట్రైన్లో తిరిగి వస్తున్నారు. ముగ్గురులో బాగా ధైర్యం కలవాడైన రాజు మిగతా ఇద్దరితో ఇలా అన్నాడు. మామా, రీసెంట్గా క్రాంతి బ్లాగర్ ఛానల్లో ఒక హర్రర్ స్టోరీ పెట్టాడరా. ఇదిగో ఇలాగే ట్రైన్లో వెళ్తూ ఉంటే దెయ్యాలు అటాక్ ఇస్తాయంట. చూసారా మీరు? దెయ్యాల భూతాల గురించి నైట్ టైం అవసరమా? మళ్ళీ మనం ఉంది ట్రైన్లో. నువ్వైనా చెప్పురా సాయి వీడికి అలాంటివి నమ్మొద్దని. నేను ఆడదయాలను అయితే ఎంకరేజ్ చేస్తా, మగదయాలను అంత పెద్దగా ఎంకరేజ్ చేయను. వీడొకడో వదిలితే ఆడదయాలకు కూడా పచ్చబొట్లు వేస్తాడు. అయినా నమ్మాలిరా శ్రీను, దేవుడు ఉన్నట్టే దెయ్యాలు కూడా ఉంటాయి, మాయలు మంత్రాలు కూడా ఉంటాయి. ఆల్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది నేచర్ రా. వీళ్ళ ముగ్గురు ఇలా దెయ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళ పక్కన ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక బ్యాగ్ ఉంది. కళ్ళజోడు పెట్టుకుని ఎవరో ప్రొఫెసర్ లాగా ఉన్నాడు. నోటి దూల ఎక్కువ ఉన్న సాయి ఆ పెద్ద ఆయనతో మాటలు కలిపాడు. హలో మాస్టారు, మీరైనా చెప్పండి, ఈ దెయ్యాలు, మాయలు, మంత్రాలు ఉన్నాయంటారా? దానికి ఆ పెద్ద ఆయన తన కళ్ళజోడు సరిచేసుకుంటూ చిన్నగా నవ్వాడు. సాయి మళ్ళీ అడగటంతో ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడు. తెలీదు బాబు, ఏదైనా ఎదురు పడేదాకా నిజమని నమ్మలేము. మీరు ప్రొఫెసరా అండి? కాదు బాబు, నేను ఆర్టిస్ట్ని. మనుషుల బొమ్మలు గీస్తూ ఉంటాను. మనుషుల బొమ్మలా? ఏది మా బావ బొమ్మ గీయండి, ఇంతవరకు మంచి ఫోటో ఇంట్లో లేదు అంటూ సాయి తన ఫోన్లో ఉన్న వాళ్ళ బామ్మ ఫోటోని తీసి చూపించాడు. దానికి ఆ పెద్ద ఆయన, నేను మనుషులు ప్రెజెంట్ ఎలా ఉంటారో వేయను బాబు, ఫ్యూచర్లో ఎలా ఉంటారో వేస్తాను అని అన్నాడు. ఫ్రెండ్స్ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సాయి శ్రీను చెవులో గుసగుసగా, వీడికి స్క్రూ లూజ్ అనుకుంటా బావా అని అన్నాడు. రాజు మాత్రం సీరియస్గా అతని వైపు చూస్తూ, అయితే మా తాత, ఈయన ఫ్యూచర్లో ఎలా ఉంటాడో ఒక బొమ్మ గీసి చూపించండి. ఆ పెద్ద ఆయన ఫోన్ తీసుకుని కొన్ని సెకండ్ల పాటు రాజు వాళ్ళ తాత ఫోటో చూసి, ఈయన చనిపోయాడు, ఈయన ఫ్యూచర్లో ఎలా ఉంటాడు అని అన్నాడు. అంతే, ముగ్గురు షాక్. 2 నెలల క్రితమే రాజు వాళ్ళ తాతయ్య చనిపోయాడు. రే రాజు, ఈయన మీ తాత ఫ్రెండ్ అనుకుంటారా? ట్రైన్ అంతా ఖాళీగా ఉందిగా, మనతో టైం పాస్ చేస్తున్నాడు. మా తాత ఏమైనా ఆర్టిస్టా ఇంకొక ఆర్టిస్ట్తో ఫ్రెండ్షిప్ చేయడానికి? అయినా మా తాత ఫ్రెండ్స్ అందరూ కూడా ఎత్తిన చేసే దించకుండా తాగుతూ ఉంటారు. ఆగండ్రా, ఈయన సంగతి నేను చెప్తాను. ఇదిగో మాస్టరు, ఈ ఫోటో చూడండి. ఇది మనిషి చిన్నప్పుడు ఫోటో. నువ్వు ఫ్యూచర్లో ఎలా ఉంటాడో గీస్తా అన్నావు కదా, ఈ ఫోటో చూసి ఇంకో సంవత్సరం తర్వాత ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో గీసి చూపించు. అది రాజు తమ్ముడు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫోటో. ఇప్పుడు అతనికి 25 సంవత్సరాలు. ఇంకో సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు ఉన్నట్టే ఉంటాడు. కాబట్టి ఆ పెద్ద ఆయన నిజం చెప్తున్నాడో లేదో తెలిసిపోతుంది అనేది రాజు ఆలోచన. ఆ పెద్ద ఆయన కరెక్ట్గా డేట్, టైం కూడా అడిగి రాజు తమ్ముడు 1 సంవత్సరం తర్వాత ఎలా ఉంటాడో గీసి చూపించాడు. అది చూసి ముగ్గురు షాక్ అయ్యారు. ఆ గీసిన బొమ్మ రాజు తమ్ముడితే. కాస్త లావై ఉన్నాడు, కానీ ముఖం మాత్రం అంతే సేమ్ ఉంది. ఓడబ్బా, అయితే మా తమ్ముడు 1 సంవత్సరం తర్వాత లావ్ అయిపోతాడా? ఆడికి వెంటనే జిమ్ చేయాలని చెప్పాలరా అని అన్నాడు రాజు. ఓర్ని జిమ్ తగలయ్యా, ఆయన ఫ్యూచర్ బొమ్మలు గీస్తానంటే జిమ్ము దుమ్మంటావేంద్రా? కొంపతీసి ఆయన మాయలు మంత్రాలు చేసేవాడేమరా అని రాజు చెవులో అన్నాడు శ్రీను. ఇలాంటి దెయ్యాల స్టోరీస్ మరెన్నో వినాలనుకుంటే గోస్ట్ స్టోరీస్ ఫ్రమ్ ది రాజ్ అనే ఆడియో బుక్ని వినండి. దాంతోపాటు ది బుక్ ఆఫ్ ఇండియన్ గోస్ట్,
దెయ్యాలు భూతాలు ఉన్నాయా అనే ఆడియో బుక్స్ కూడా మీకు బాగా నచ్చుతాయి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ కూకు ఎఫ్ఎంలో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days 1000కి పైగా ఆడియో బుక్స్ని ఫ్రీగా వినొచ్చు. మీ మూడ్కి తగ్గట్టు డిఫరెంట్ జానర్స్కి సంబంధించిన బుక్స్ని వినొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా వినొచ్చు. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్తో అప్డేటెడ్గా ఉండండి. అండ్ అన్ని ఏజెస్ వాళ్ళకి యూజ్ అయ్యే బుక్స్ ఇందులో ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని 7 days ఫ్రీ ట్రయల్ని ఎంజాయ్ చేయండి. కూకు ఎఫ్ఎం, మీ మనస్సుకు నచ్చింది వినండి. నవ్వు గెట్ బ్యాక్ టు ది వీడియో. ముగ్గురు కాసేపు సైలెంట్గా ఉన్నారు. ఆ పెద్ద ఆయన ఏం మాట్లాడకుండా తన బ్యాగ్లో పేపర్లు సర్దుకుంటున్నాడు. అప్పుడు రాజు, ఎలా సాధ్యం ఇది అని అడిగాడు. దానికి ఆ పెద్ద ఆయన, ఇది దేవుడు నాకు ఇచ్చిన శాపం బాబు అని అన్నాడు. ఇది శాపం ఎలా అవుతుంది గురు? వరం అయితే ఓ పని చేయండి, మేము ముగ్గురం 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటామో ఒక బొమ్మ గీయండి అని అన్నాడు సాయి. నేను బాగా అలసిపోయి ఉన్నాను బాబు, ఇప్పుడు గీయలేను అని అన్నాడు ఆయన. ప్లీజ్ అండి, మేము బెస్ట్ ఫ్రెండ్స్, మీరు నిజంగా మా ఫ్యూచర్ బొమ్మ గీస్తే మీకు 500 ఇస్తాం అని అన్నాడు శ్రీను. డబ్బులేం వద్దులే బాబు, మీరు కదలకుండా కూర్చొని గీసిస్తాను. 30 ఏళ్ల తర్వాత ఏ డేట్కి గీయాలో ఈ పేపర్ మీద రాయండి అని అన్నాడు ఆయన. శ్రీను పేపర్ తీసుకుని 2054 జూన్ 18 డేట్ వేసిచ్చాడు. ఆ పెద్ద ఆయన పేపర్ తీసుకుని బొమ్మ గీయడానికి ట్రై చేశాడు, కానీ ఏం గీయలేకపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత, బొమ్మ రావట్లేదు బాబు, ఈ డేట్ వరకు మీరు బ్రతికి ఉండరు అని అన్నాడు. దానికి రాజు, నాకు తెలుసు స్వామి, నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఏదో పెడతావని. ఇప్పుడు మేము బ్రతకాలంటే నువ్వేదో ఒకటి పూజ చేయాలా, దానికి మేము డబ్బులు ఇవ్వాలంటావు అంతేగా అని అన్నాడు. కానీ శ్రీను మాత్రం, రే ఆగురా బావా, డబ్బుల కోసం అయితే 500 ఇస్తామంటే ఎందుకు వద్దంటాడు, అసలు మీ తమ్ముడు బొమ్మ ఎలాగేస్తాడు అంటూ ఆయన చేతిలో ప్యాడ్ తీసుకొని ఇంకో పేపర్ మీద 2034 జూన్ 18 డేట్ వేసిచ్చాడు. ఆ పేపర్ని కూడా పెద్ద ఆయన 5 నిమిషాలు చూసి, లేదు బాబు, ఈ డేట్కి కూడా మీరు బ్రతికి ఉండరు అని అన్నాడు. దాంతో రాజుకి కోపం వచ్చింది. ప్యాడ్ లాక్కొని ఇంకో పేపర్ మీద 3 రోజుల తర్వాత డేట్ వేసిచ్చాడు. కానీ బొమ్మ వేయలేదు. 3 రోజుల తర్వాత కూడా మీరు బ్రతికి ఉండరు అని అన్నాడు. రాజు కోపంతో ఊగిపోతున్నాడు. ఈసారి ప్యాడ్ గట్టిగా లాక్కొని ఆ రోజు డేట్ వేసి టైం ఒక 30 నిమిషాలు ముందుకు వేసి ఆ పెద్ద ఆయనకిచ్చాడు. ఈసారి పెద్ద ఆయన సీరియస్గా బొమ్మ గీయటం మొదలుపెట్టాడు. ఒక 10 నిమిషాల తర్వాత బొమ్మ గీసి రాజు చేతికిచ్చాడు. ఆ బొమ్మ చూసిన రాజుకి కోపం విపరీతంగా పెరిగిపోయింది. కోపంతో పళ్ళు కొరకటం మొదలుపెట్టాడు. ఏంటి అని ఆ ప్యాడ్ తీసుకొని చూశాడు శ్రీను. దాంట్లో రాజు, సాయి ఇద్దరు మాత్రమే ఉన్నారు. అంటే ఏంట్రా, ఇంకో 30 నిమిషాల్లో సీన్ గడు చనిపోతారంటావా? లేరా, ముందు పైకిలే అని ఆ పెద్ద ఆయన కాలర్ పట్టుకున్నాడు రాజు. బొమ్మ చూసి షాక్లో ఉన్న శ్రీను షాక్ నుంచి తేరుకుని రాజుని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ రాజు ఎవరి మాట వినేలా లేడు. చెప్పరా, ఎలా చచ్చిపోతాడు సీనుగాడు? చెప్పకపోయావో నీ బొమ్మ గీసి దానికి దండేస్తా అంటూ ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని ట్రైన్ డోర్ దగ్గరికి లాక్కొని వెళ్ళాడు. సాయి ఇంకా శ్రీను రాజుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజు ఎవడి మాట వినట్లేదు. సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది. ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు అడ్డం వచ్చినా రాజు వాళ్ళ మాట వినట్లేదు. నెట్టి పడేస్తున్నాడు. రాజుకి కోపం తలకెక్కింది. ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని డోరు బయటకు తోసేస్తా అని బెదిరిస్తున్నాడు. రాజుని ఆపటానికి శ్రీను వచ్చాడు. కానీ రాజు వినట్లేదు. ఇంతలో ఒక్కసారిగా ట్రైన్లో లైట్లు బ్లింక్ అయ్యాయి. డోర్ దగ్గర జరుగుతున్న తోపులాట్లో శ్రీను ట్రైన్లో నుంచి కింద పడిపోయాడు. అంతే, అందరూ షాక్. సాయి తెరుచుకొని చైన్ లాగాడు. ట్రైన్ ఆగింది. పోలీసులు వచ్చి మ్యాటర్ అంతా తెలుసుకుని శ్రీను బాడీని వెతకటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత శ్రీను బాడీ కనిపించింది. పోలీసులు రాజుని అరెస్ట్ చేశారు. సాయిని మాత్రం రేపు ఎంక్వైరీకి పిలుస్తామని చెప్పి పంపేశారు. రాజుని ఆ రోజు నైట్ సెల్లో పెట్టారు. ఆ పెద్ద ఆయన జాడ మాత్రం తెలియలేదు. జైల్లో రాజు కామ్గా సీలింగ్ని చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి రాజుకి ఒక వాయిస్ వినపడింది. రే బావా, రారా, ఆ పెద్ద ఆయన చెప్పాడుగా, నువ్వు కూడా వచ్చేయి అని. రాజు అటు ఇటు చూశాడు. సెల్లో ఎవ్వరూ లేరు. మళ్ళీ అదే వాయిస్, అది చనిపోయిన శ్రీను వాయిస్. రాజుకి చెమటలు పట్టాయి. ఫ్రెండ్ తన వల్ల చనిపోయాడనే బాధ, ఫ్రెండ్ దెయ్యమై వచ్చాడు అనే భయం అన్నీ కలిసి రాజుని పిచ్చివాడిని చేశాయి. పొద్దునకి రాజు
సెల్లో ఊరేసుకుని చనిపోయాడు. ఇది తెలుసుకున్న సాయి బాధపడటం పక్కన పెట్టి బొమ్మ వేసిన పెద్ద ఆయన కోసం వెతకటం మొదలుపెట్టాడు. విజయవాడ నుంచి ప్రతి స్టేషన్ వెతికాడు. రైల్వే పట్టాల మీద 2 రోజుల పాటు పిచ్చివాడిలా తిరిగాడు. ఇంకా చివరికి తనకి చావు తప్పదు అనుకుని రోడ్డు మీద నడుస్తూ వెళ్తుండగా ఒక లారీ సాయి మీదకొచ్చింది. ఆల్మోస్ట్ కొట్టేసింది అనుకుంటూ ఉండగా ఎవరో సాయిని పట్టుకొని లాగారు. ఎవరా అని చూస్తే ఆ పెద్ద ఆయన ఉన్నాడు. సాయికి ప్రాణం లేచొచ్చింది. సార్ మీకోసం ఈ పిచ్చోలా తిరుగుతున్నా సార్. మా ఫ్రెండ్స్ 2 చనిపోయారు మీరు చెప్పినట్లే. ఈరోజు 3వ రోజు. నేను కూడా చనిపోతా అనుకున్నా, కానీ మీరు నన్ను కాపాడారు సార్. థ్యాంక్ యూ సార్ అని అన్నాడు. దానికి ఆ పెద్ద ఆయన, మీ ఫ్రెండ్ ఆ రోజు 3 రోజులని డేట్ వేశాడు, కానీ టైం సాయంత్రం 5 అని వేశాడయ్యా. ఇప్పుడు టైం 4 గంటల 45 నిమిషాలు అని అన్నాడు. సాయికి భయంతో చెమటలు పట్టాయి. అంటే ఇంకో 1/2 గంటలు నేను చనిపోతానా సార్? సార్ నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్ అని ఆ పెద్ద ఆయన్ని అడగటం మొదలుపెట్టాడు. నువ్వు బ్రతకాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది బాబు. ఏంటో చెప్పండి సార్, ఏంటో చెప్పండి, ఏదైనా చేస్తాను అని అన్నాడు సాయి. ఏంటి ఇది క్లైమాక్స్లో పేజీలు అతుక్కుపోయాయి, ఎవడ్రా వీడు పేజీలకి గమ్మంటిచ్చాడు అంటూ చిరాగ్గా క్లైమాక్స్ కోసం ఆ స్క్రిప్ట్ పేజీలని తీయటం మొదలుపెట్టాడు సమీర్ చాలా జాగ్రత్తగా పేపర్లను తీశాడు. కానీ పేపర్లకి ఏంటో చిట్టుగా ఉంది. సమీర్కి నిద్రతో కళ్ళు మూసుకొని పోతున్నాయి. అయినా సరే క్లైమాక్స్ ఏంటో చూడాలని ఆ పేపర్లను తీస్తున్నాడు. 4-5 పేపర్లు అతుక్కుని ఉన్నాయి. వాటిల్లో ఏమీ రాయలేదు, కానీ చివరి పేపర్లో ఏదో రాసింది. సమీర్ కళ్ళు మసకబారిపోతున్నాయి. అయినా దాన్ని చదవటానికి ట్రై చేశాడు. హలో మిస్టర్ సమీర్, ఏంటి క్లైమాక్స్ కోసమా? సాయి ఎలా బ్రతికాడో తెలుసుకోవాలా? వాడు బ్రతికాడో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం పోతావు. కళ్ళు మసకబారుతున్నాయా? నిద్రొస్తుందా? గుడ్. దానికి కారణం నేను పేపర్లకి పూసిన పాయిజన్. అది నీ ఒంటిని తాకితే చాలు, నువ్వు అవుట్. నాకు తెలుసు వేరే వాళ్ళ స్క్రిప్ట్లు అంటే నీకు బాగా ఆత్రం కదా, అవి కొట్టేసే కదా ఈ స్టేజ్కి వచ్చావు. కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా నాలాంటి వాళ్ళని తొక్కేశావు. నీ వల్ల కెరియర్ నాశనమైన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అందుకే ఈ స్క్రిప్ట్తో నిన్ను చంపుతున్నా. స్క్రిప్ట్ క్లైమాక్స్ ఏమవుతుందో తెలియకుండానే చావు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. బేసిక్గా ఏంటంటే ఇలాంటి హర్రర్ స్టోరీస్ చేయడం కొంచెం కష్టమైన పని, మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావన్నమాట. సో మీ తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, అంటే నా తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినాయంటే ఇంకా మంచి మంచి స్టోరీస్ వెతికి ఇంకా బెటర్గా, ఇంకా ఇన్నోవేటివ్గా, ఇంకా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు షేర్ చేస్తారు తెలుసు, బట్ ఇంకా కొంచెం ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి మంత్ 13th అయితే మన ఛానల్లో ఇలాంటి హర్రర్ స్టోరీస్ వస్తాయి అన్నమాట. బేసిక్గా నాకు హర్రర్ స్టోరీస్ చేయడం అంటే ఇష్టం. అంటే నాకు హర్రర్ స్టోరీస్ కానీ హర్రర్ మూవీస్ కానీ చూడటం వినటం ఇష్టం అనమాట. సో అందుకే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే మరీ వ్యూస్ అస్సలు రాలేదనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం పోయిద్ది అనమాట, చేద్దామని ఇంట్రెస్ట్. సో దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి, కామెంట్ చేసి, ఒక షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్, మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో నెక్స్ట్ కేవీ హర్రర్ స్టోరీస్లో ఇంకో మంచి హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.